ఏ శుభకార్యానికైనా శుభారంభం. మేమెవరు పద్దు పద్మావత ఏంటి J365.com. సో పద్దు పద్మావతి కూడా తీయట్లేదు. ఒకసారి చూద్దాం. మెయిన్ మంచు లక్ష్మికి ట్రై చేసి చూద్దాం ఏమన్నా మాట్లాడతానేమో, తన స్పందన ఏంటో దీని మీద. మంచు లక్ష్మి గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో రానా దగ్గుపాటి అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ నిన్న ఇచ్చారు. బట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రకాష్ రాజ్ గారితో కూడా. పోలీస్ వెయిట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available. At the tone, please record your message. సో ప్రకాష్ రాజ్ గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో ఇది అంటే ఈ విధంగా చూసుకుంటే ఒక రోజంతా పోతుంది. సార్ ఎలా దీన్ని ఎలా మనం అదే చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి యాక్షన్ యూనిఫామ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఒకటే యాక్ట్ ఉండాలి. దట్ యాక్ట్ మస్ట్ బి నాన్ బెయిలబుల్, సివియర్ ఉండాలి. పనిష్మెంట్ మినిమం 10 years స్టార్ట్ అయితే 20 years వరకు పనిష్మెంట్స్ ఉండాలి. ఎందుకంటే నార్కోటిక్స్ యాక్ట్ లో పెడతారు, డ్రగ్స్ యాక్ట్ లో. అట్లా యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అయితే కదా, దీనిలో బెయిల్ దొరకకుండా మినిమం 6 months బెయిల్ ఉంటారు చేయాలి. అమెండ్ చేసి 6 months జైలు ఉంటారు చేయాలి. అదొకటి. తర్వాత ఈ ఫారిన్ ఇంక్లూడింగ్ ఈ యాప్స్ గిప్స్ సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ బెట్టింగ్ అంతా ఫారిన్ కంట్రీస్ లో వస్తుంది. మాల్టా, ఫిజీ, చిన్న చిన్న ఆఫ్రికన్ దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ఇక్కడ నుండి వస్తాయి. అండ్ ఫారిన్ లో ఉంటే మనకు పట్టుకోవడానికి కూడా మనకు చూద్దాం. బయ్యస్ అన్ని యాదవ్ కూడా వన్ ఆఫ్ ద కీలకం. మోటార్ సైకిల్ దుబాయ్ కేసు రిజిస్టర్ చేస్తారు ఆల్రెడీ. ఓకే. అట్లా అలాంటి దాంట్లో మీద కూడా ఐబీ నిఘా పెట్టి ఇంటర్సెప్ట్ చేసి ఆ కంట్రీస్ లో కాంటాక్ట్ బట్టి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడ యాప్స్ ఎవరైనా చేస్తుందో వాళ్ళు పట్టుకొచ్చే ప్లాన్ ఒకటి చేయాలి. బిసైడ్ దానితో పాటు ఇదైతే ఇండియాలో పర్ఫెక్ట్ యాక్ట్ చేయాలి. ఈ యాక్ట్ సూటబుల్ అని ఇప్పుడు ఆయన మాట్లాడే అర్థమైంది కదా. ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా, ఏం పేరు, సామ్రాట్ గారు మాట్లాడిన మాట అర్థమైంది. ఏంటంటే వీక్ యాక్ట్స్ మాట్లాడేప్పుడు అయిపోయింది. ఇప్పుడు వెన్ ఏ పర్సన్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది లా, కేసు అయిన తర్వాత తెలిసి కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా అఫెన్స్ అయింది దానికి. అంటే లా ప్రకారం ఆయన చెప్పిన చాలా మీనింగ్ ఉంది. ఈ వీక్ యాక్ట్స్ గవర్నమెంట్స్ ఎందుకు రెస్పాండ్ అయితే లేవు, నిర్లిప్తంగా ఎందుకు ఉన్నాయి? ఇట్స్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఓవర్ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎక్కడ స్పందిస్తలేవు, ఒక స్టేట్మెంట్ ఇస్తలేవు, పోలీస్ సూచనలు పోతలేవు. ఇంకోటి ల్యాండ్ ఆర్డర్ పోలీస్ చేయాలంటే ఐడెంటిటీ డిఫికల్ట్. దీనికి స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ పెట్టాలి. ఎన్ఐఏ టైప్, సిబిఐ, ఎన్ఐఏ, పిఎంఎల్, ఈడీ దాకా ఒకటి స్పెషల్ యాప్స్ గురించి ఒకటి పెట్టాలి. ఎందుకంటే దేశాన్ని నాశనమే, అంత ప్రమాదం కాదు. 10 మంటలు చేసినా దేశంకి ఊరిపోయేది లేదు. కానీ మొత్తం డిసీజ్ లాగా స్ప్రెడ్ అవుతుంది, క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇన్విజిబుల్ క్రైమ్ ఉంటుంది. ఇన్విజిబుల్ క్రైమ్ ను క్యాచ్ చేయడం కష్టమే, ఎరాడికేట్ చేయడం కష్టమే. ఫారిన్ కంట్రీస్ నుండి వస్తుంది. సో దట్ దీని గురించి యాక్ట్ సపరేట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ సపరేట్ ఉండాలి, పనిష్మెంట్ సివియర్ ఉండాలి. ఒకసారికే మినిమం 6 months కన్నా 6 months లోపు బెయిల్ రాకూడదు. అది చేసుకోవచ్చు యాక్ట్ ఆటోమేటిక్ అవుతుంది. ఇది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఎంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చనిపోయినాక సూసైడ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ల్యాండ్ ఆర్డర్ వచ్చే స్టేట్ సబ్జెక్ట్, అది స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్, ఎనీ స్టేట్. ఇలాంటి పరిస్థితులు ఉంటేనే ఎరాడికేట్ చేయగలుగుతాం నా ఒపీనియన్. సో చూస్తున్నాం. అండ్ పర్టికులర్ గా యాప్స్ కు సంబంధించి అంటే ఒక్కరికి సంబంధం లేని యాప్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ పర్టికులర్ గా చూస్తే ఒక రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరు మాత్రమే JungleRummy.com వీళ్ళిద్దరే ఒక యాప్ చేశారు త్రూ పాపప్ యాడ్స్ అనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ యాప్స్ అనమాట. ఇక్కడ మటుకు టేస్టీ తేజ సార్ చాలా బిజీగా ఉన్నారు షూట్ లో. అండ్ చెప్పే సమాధానం కూడా అసలు ఏంటో, ఏదో 100 సినిమాలు 200 సినిమాలు తీసిన యాక్టర్. అండ్ అసలు ఆయన ఎట్లుందంటే సారు అంటే ఈ యాప్స్ ద్వారా డబ్బు ఎక్కువ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ చెప్పే సమాధానం సరిగా చెప్పు మీడియాకి, పెద్ద గొప్పలాగా ఫీల్ అవ్వద్దు ఎవడో కూడా. తప్పు చేస్తే ఎవడైనా తప్పు, రేపు నేను తప్పు చేసి నన్ను మీరు ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు దాంట్లో. చేసేదేమో పనికిమాలిన పనులు, మాట్లాడేదేమో వేదాంతాలు. సో శ్యామల గారు కావచ్చు, బయాస్ అన్ని యాదవ్, మల్టిపుల్ యాప్స్ క్లియర్ గా అర్థమైపోతుంది మీకు. అండ్ చూస్తే వర్షిని అండ్ శ్రీముఖి. సో శ్రీముఖి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మనం. సో వర్షిని కూడా ట్రై చేయొచ్చు.
అండ్ చూద్దాం ఒకసారి ఫోన్ ఎత్తుతారేమో. సో వర్షిని యాంకర్ ఒకసారి ట్రై చేద్దాం. అనన్య నాగల్లా, వర్షిని శ్రీముఖి కూడా ట్రై చేయొచ్చు మనం. ఏం యాప్ చేసింది అక్కడ తను? దాని బుక్ 365, దాని బుక్ 365. వర్షిని, ఈ యాప్స్ ఇంతటితో ఆగిపోవాలి. ఇక్కడ నుంచి కంటిన్యూ అయినా కానీ మేమైతే సైలెంట్ గా ఉండం. ఎంతో మంది జీవితాలు ఒక్కొక్క ఛానల్కి వెళ్తే ఇలాంటి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు దాకా బయటికి చెప్పుకోకుండా కిందకి వెళ్తే ఛానల్లో ఒక 40-50 మంది మా కొడుకు చచ్చిపోయాడు, మా కూతురు సూసైడ్ చేసుకోబోయింది, లేకపోతే మా ఆయన ఆస్తులు నమ్మేశాడు, మా కొడుకు వెళ్ళిపోయాడు, అప్పులో ఇంటి మీద ఎగబడుతున్నారు. ఏంటమ్మా అంటే రీజన్ బెట్టింగ్ యాప్స్. ఇంతమంది కుటుంబాల ఉసురు పోసుకుంటున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ చేసుకుంటాం మనం. ఇప్పుడు మళ్ళీ గొప్పగా మనం ఆడిలో తిరిగాం, బెంజ్లో తిరిగాం, రేంజ్ రోవర్ లో తిరిగాం, పెద్ద పెద్ద విల్లాలు కొన్నాం. మంచి పని చేసి, లేకపోతే ఒక 10 సినిమాలు చేసి, లేకపోతే మంచి బ్రాండ్ ప్రమోషన్స్ చేసి, లేకపోతే డిజిటల్ మీడియాలో మీకున్న పాపులారిటీతో మంచి కంటెంట్ చేసి వాటి మీద వచ్చే డబ్బు సరిపోక ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మళ్ళీ ఒకళ్ళు వేధించుకోవటం. చెప్పొచ్చాడులే పెద్ద గొప్పగా, ఈయనేం చేయనట్టు, ఈయనేం చూడనట్టు, ఏదో మా మీద పడ్డాడని చెప్పేసి మళ్ళీ ఒక కామెంట్స్. ఒక్కొక్కటి అట్లా ఉంది వ్యవహారం అనమాట. సో ఒక్కళ్ళని కూడా వదిలేదు ఈసారి. సో పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఈసారి డెఫినెట్ గా. ఎవరది? సిరి హనుమంత. ఒకసారి Your call has been forwarded to ఎత్తట్లా, voicemail. సిరి హనుమంత్ కూడా ఎత్తట్లేదు. To reach is not available. శ్రీముఖి వాళ్ళ సైడ్ నుంచి ఏం మాట్లాడతారో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి చూసేసి. బహుముఖి అయింది. ఏమే అప్పుతాను రోషన్ సార్ బాగున్నారా? ఇప్పుడు నేను ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఒక చిన్నది ఏం లేదు సార్, ఒక FIR లో శ్రీముఖి గారి నేమ్ కూడా యాడ్ అయింది కదా. అవునవును. vvbook.co ఏదో త్రూ పాపప్ ప్యాడ్స్ ద్వారా తను కూడా బెట్టింగ్ యాప్ కి పాల్పడ్డారు అంటే తెలిసి తెలియక ఏం జరిగింది సార్ ఇక్కడ? చాలా ఇంపార్టెంట్. శ్రీముఖి గారు పబ్లిక్ ఫిగరు, చాలా మందికి ఇన్స్పిరేషన్, కష్టపడి పైకి వచ్చారు. అండ్ ఎంతో మంది అమ్మాయిలకు కూడా తన ఇన్స్పిరేషన్ తనలాగా ఉండాలి అని. అలాంటిది ఈ రోజు బెట్టింగ్ యాప్స్ లో తన పేరు కూడా FIR లో జాయిన్ అవటం మనం చూసాం. యాజ్ ఎ ఫాదర్ గా మీరేం చెప్తారు అండ్ తన రియాక్షన్ ఏంటి దీని మీద అసలుకి? రోషన్ యాక్చువల్లీ ఏంటంటే తను ఏదో షూట్ లో ఉండే, వేరే ఒక అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేస్తే తన ఫ్రెండ్ కి చెప్పింది, చెప్పి ఈ అమ్మాయి ఏదో కాల్ చేస్తుంది తెలుసుకో అని. అయితే అదేదో ఒక చిన్న వీడియో బయట ఇవ్వాలంట అని చెప్పేసి తను మన పాప ఫ్రెండ్ అని అంటే అది తను పాప ఫ్రెండ్ కోఆర్డినేట్ చేశాడు. తర్వాత స్క్రిప్ట్ పంపిస్తే తను ఒక వీడియో చేసి పంపింది. ఆ వీడియో అనేది తను పోస్ట్ చేయలే. అంతే జరిగింది. పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేయండి. FIR లో శ్రీముఖి గారు నేమ్ ఎందుకు వచ్చింది సార్? వాళ్ళు వీడియో ఇచ్చింది అంతే వాళ్ళకి. ఇది ఎంతవరకు మనకు తెలిసిన విషయము. అది అక్కడ అది నిన్న రికలెక్ట్ చేసుకున్నాం. సో తనైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు బెట్టింగ్ యాప్ లో. పోలీసులు పిలిచారా సార్ ఏమైనా కాల్ చేయటం కానీ? లేదు. ఒకవేళ మీరు FIR లో తన నేమ్ చూసిన తర్వాత మీరు దాని గురించి కనుక్కోవటం కానీ? ఏం చేయలేదు. సో అది శ్రీముఖి గారి ఫాదర్ అయితే క్లియర్ గా చెప్తున్నారు ఇది సిచ్యువేషన్ అని. సో థ్యాంక్ యూ అండి. ఓకే.